దుబ్బాకలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రసాభాసగా మారింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్టేజ్ పై కూర్చుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండగా సడన్ గా మైక్ కట్ అయింది. దీంతో ఆగ్రహించిన కొత్త ప్రభాకర్ రెడ్డి 2 మైకులను పగలగొట్టారు. ఇక దుబ్బాకలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం రసాభాసగా మారింది. పూర్తి వివరాలు సుభాష్ అందిస్తారు. సుభాష్. విజయ చంద్రిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం దుబ్బాకలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆ చైర్లపై కూర్చోకుండా నేలపై కూర్చొని కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని భారీ ఎత్తున ధాన్యం మార్కెట్ యార్డుల్లో ఉన్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది, పట్టించుకోవడం లేదు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా అదే సమయంలో మైక్ కట్ అయింది. సో ఈ మైక్ కట్ చేయడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 2 మైకులను కూడా నేలకేసి కొట్టేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యాన్ని కూడా బి గ్రేడ్ గా రికార్డు చేస్తూ రైతులను అన్యాయం చేస్తుందని, సో రైతులకు ప్రభుత్వం దిగివచ్చి రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేదంటే తాము తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగుతాం చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళన ఉధృతంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. విజయ చంద్రిక.